న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర పాకిస్తాన్తో జరిగిన ఓడిఐ త్రైదేశీయ టోర్నమెంట్ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తీవ్రంగా గాయపడ్డాడు. లాహోర్లోని గదాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఖుష్దిల్ షా 38వ ఓవర్లో స్లాగ్ స్వీప్ ఆడినప్పుడు రచిన్ డీప్ స్పార్క్ లెగ్ వద్ద నిలిచి ఉండగా బాల్ను గుర్తించలేకపోయాడు. బాల్ నేరుగా అతని ముఖానికి తాకింది. ఫలితంగా తీవ్రమైన రక్తస్రావం జరిగింది. వెంటనే అతన్ని మైదానం నుంచి బయటకు తరలించారు. గాయం తీవ్రత గురించి పూర్తి వివరాలు తెలియకపోయినా ఇలాంటి గాయాలు చాలా ప్రమాదకరంగా ఉండొచ్చు. రచిన్ రవీంద్ర కోలుకున్నందుకు ఎక్కువ సమయం తీసుకుంటే అతని స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉన్న ముగ్గురు ఆటగాళ్లు వీళ్లే. డేరిల్ మిచెల్ ఐపీఎల్ 2024లో సిఎస్కే అతన్ని 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆ సీజన్లో 13 మ్యాచ్లు ఆడి 318 పరుగులు చేశాడు. 2 అర్ధశతకాలు ఉన్నాయి. టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్లోనూ బ్యాటింగ్ చేయగలిగే ఈ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ సిఎస్కేకు సరైన ఎంపికగా నిలవచ్చు. మిచెల్ మధ్యమ వేగం బౌలింగ్ కూడా చేయగలడు. తన ఐపీఎల్ కెరీర్లో 15 ఇన్నింగ్స్ ఆడి 131.46 స్ట్రైక్ రేటుతో 151 పరుగులు చేశాడు. ఒత్తిడిలో రాణించే సామర్థ్యం, ఆల్రౌండర్ ప్రతిభ కలిగిన అతను రచిన్ రవీంద్ర స్థానానికి మెరుగైన ప్రత్యామ్నాయంగా మారవచ్చు. సికిందర్ రజా జింబాబ్వే ఆల్రౌండర్ సికిందర్ రజా కూడా సిఎస్కే కోసం ఆసక్తికర ఎంపిక. అతనికి ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన అనుభవం ఉంది. రజా ప్రపంచవ్యాప్తంగా అనేక ఫ్రాంచైజీ లీగుల్లో ప్రదర్శన చూపాడు. ఐపీఎల్ 2023లో 7 మ్యాచ్లు ఆడి 139 పరుగులు చేశాడు. అతని కీలక ఇన్నింగ్స్లో లక్నో సూపర్ జైంట్స్ 57 పరుగులతో విజయం సాధించిన ఇన్నింగ్స్ ప్రముఖమైనది. మొత్తంగా ఐపీఎల్లో 9 ఇన్నింగ్స్లో 182 పరుగులు, 133.82 స్ట్రైక్ రేట్తో చేశాడు. బౌలింగ్లో 9 ఇన్నింగ్స్లో 3 వికెట్లు కూడా తీసుకున్నాడు. కైల్ మేయర్స్ వెస్టిండీస్ ఆల్రౌండర్ కైల్ మేయర్స్ కూడా సిఎస్కే కోసం బలమైన ప్రత్యామ్నాయంగా మారవచ్చు. మేయర్ ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జైంట్స్ తరఫున ఆడాడు. 13 ఇన్నింగ్స్లలో 379 పరుగులు చేయడంతో పాటు 144.10 స్ట్రైక్ రేట్తో 4 అర్ధశతకాలు చేశాడు.